ఇక అది పక్కన పెడితే ఇక్కడ మళ్ళా గుంపు మేస్త్రి ఇక డైలాగులు వచ్చింది. ఆ గుంపు మేస్త్రి డైలాగులు, చీర కట్టుకొని ముస్తాబాయ్ బస్ ఎక్కు. ఇది మన ముఖ్యమంత్రి భాష, ఇది ముఖ్యమంత్రి గారి భాష పరిజ్ఞానం. ఇది ఎవరు చీర కట్టుకొని రావాలట చూద్దాం. గ్యారంటీల అమలు ఎప్పుడైనా తెలుస్తుంది. కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సూచన. గిదానా నీ ముఖంలో చెప్పు, గిదానా నువ్వు మాట్లాడే భాష? ప్రజలు తిట్టుకుంటారా నిన్ను ఇప్పటికైనా? ముఖ్యమంత్రి గారు ఏమంటాను, సాటి ప్రతిపక్ష నేతను పట్టుకొని చీర కట్టుకొని రా అంటాను. ఓకే, ఆయన చీర కట్టుకొని వస్తే ఏం చేస్తావు జర చెప్పు. చీర కట్టుకొని వస్తాడు కేటీఆర్, చీర కట్టుకొని వస్తాడు, ఏం చేస్తావు? నువ్వు నేర్పే సంస్కారం ఏంది? నువ్వు చేస్తున్న రాజకీయ సాంప్రదాయం ఏంది? భవిష్యత్తులో ఇట్లాగే మమ్మల్ని కూడా మాట్లాడమని చెప్తున్నావా? ఇలా మాట్లాడాలా మాటలు? ఏది చీర కట్టుకొని ముస్తాబాయ్ బస్ ఎక్కు, గ్యారంటీల అమలు ఎప్పుడైనా తెలుస్తుంది, అప్పుడైనా తెలుస్తుంది. కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సూచన. అంటే ఈయన ఏమంటాడంటే, లేడీస్ కు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం కదా, ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం కాబట్టి నువ్వు కూడా చీర కట్టుకొని ఎక్కితే ఆ ఉచిత బస్సు ప్రయాణం తెలుస్తుంది అంటాడు. ఒక పని చేయండి, ఆయన చీర కట్టుకునేందుకు మీరే చీర కట్టుకొని బస్సు ఎక్కి చూపిరు. మీరే చీర కట్టుకొని బస్సు ఎక్కి చూపెడితే నిన్ను బోడక్క అనుకొని నీ ఎంటికలు అటుబట్టి ఇటుబట్టి గుంజ, నీ చీర అటుబట్టి ఇటుబట్టి గుంజితే అప్పుడు మా స్త్రీలు ఉచిత బస్సు ప్రయాణంలో పడుతున్న నరకం నీకు తెలుస్తుంది. ఈ మాటలు మానుకోండి రేవంత్ రెడ్డి గారు, తక్షణం ఈ మాటలు మానుకోవాలి. నువ్వు నాణ్యమైన విధంగా ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వు. బస్కు 100 మందికి అంటే ఎక్కువ ఎక్కద్దు. ఆ సీట్లలో నిలబడి ఒకరినొకరు కుక్కి బస్తాలు, బియ్యం బస్తాలు నెట్టుకొచ్చేట్టు కుక్కి అలా పడేసినట్టు కాదు. పైగా అడిగిన వాళ్ళను చీర కట్టుకోనరా, రైకలు వేసుకోనరా, నైటీలు వేసుకోనరా, ఇవన్నీ మాటలు. ఏం మాటలు ఇవి? మరి నువ్వే కట్టుకొని పోరాదు. ముఖ్యమంత్రి గారు నువ్వే ఇచ్చినావుగా ఇంత పెద్ద అవకాశం మాకు, మా స్త్రీలకు, మా మహిళలకు గొప్ప పథకం పెట్టినావుగా ఉచిత బస్ ప్రయాణం. నువ్వే కట్టుకొని పోయి దాని ఎక్స్పీరియన్స్ ఎట్లున్నదో, దాని అనుభవం ఎట్లున్నదో ఆ అనుభవం నువ్వే పొందిరా. లేదా మీ ఇంట్లో మహిళలు ఉన్నారు, వాళ్ళనన్నా ఒకసారి ఎక్కి, ఇక కొత్త ఇతరులకు చీరలు కట్టించడం ఎక్కి వాళ్ళను ఎక్కించి తెలుస్తుంది. కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సూచన. 9.5 సంవత్సరాలకి భాష మాట్లాడినాను ఎవడన్నా? మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఇలాంటి భాష వాడినలా? చీర కట్టుకొని రమ్మంటాడు, డ్రైవర్లు కూడా బీక్తాను అంటాడు, పేగులు మెడలు వేసుకుంటా అంటాడు, 100 మీటర్ల అడుగున బొంద పెడతా అంటాడు, ఇంటి మీద కాకి వచ్చి మా ఇంటి మీద వాళ్తే కాకిని కాల్చి చంపుతా అంటాడు. ఇది ముఖ్యమంత్రి భాష అనే మనం సిగ్గుపడాలి, సిగ్గుపడుతున్నాం కూడా. జోగులాంబ సాక్షిగా ఈ నెల 9లోగా రైతు భరోసా. ఆల్రెడీ డిసెంబర్ 9లోగా రైతు రుణమాఫీ అంటే మా రైతులు నోరు తెరుచుకొని కూర్చున్నారు. ఆఖరికి తిడుతాన్లు, రైతులు తిడుతున్నారు, నిన్ను చాలా దారుణంగా తిడతాను. శరీరంలో ఉన్న అవయవాలను పోలుస్తూ తిడతాను నిన్ను. ఇక ఆ బూతులు మాట్లాడలేక చెప్తాను. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తాం. ఇక ఈ నెల 9వ తారీఖు వరకు చూస్తాం, ఈ నెల 15వ తారీఖు కూడా చూస్తాం. ఇవి రావా? ఇవాళ ఆల్రెడీ ఎంత? 6వ తారీఖు. ఇక 3 రోజులే కదా నువ్వు చెప్పింది. 3 రోజులలో ఈ రైతు భరోసా ఎత్తవా ఏయవా? చేతులు ఎత్తేసి నేను గుంపు మేస్త్రినే అంటావా? మా ప్రజలు చూస్తారు, ఈ లోకం చూస్తుంది, నువ్వు చూస్తావు. ఇక ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలు చేస్తున్నారు. ఎవరు చేయవలసిన అవసరం లేదు. నీ దురుసుతనంతో, నీ దురుసు మాటలతోటి, మీ చేతగాంతనంతో మీకు మీరే ప్రభుత్వాన్ని పడగొట్టుకుంటారు. దాంట్లో కొత్తగా ఇంకోటి వచ్చి పచ్చి నెట్టేసి ప్రభుత్వం పడిపో అని చేయవలసిన పనే లేదు. ఇప్పుడు ఏమన్నావు? డిసెంబర్ 9వ తారీఖు గిట్లా నేను రాగానే గట్ల రుణమాఫీ అయిపోతుంది అన్నావు కదా. డిసెంబర్ 9 అయిపోయి 6 నెలలు కావస్తుంది. ఇక వచ్చే నెల 6కు 6 నెలలు కథం. ఇక ఇప్పుడు ఏమంటాను? ఈ నెల 9 అంటాను. అప్పుడు 9వ తారీఖే చెప్పినావు, ఇప్పుడు 9వ తారీఖే చెప్పినావు. ఆ 9కి ఈ 9కి 5 నెలలు గడిచిపోయింది. కాబట్టి ఇక 9వ తారీఖు 3 రోజులు ఓపిక పడతాం. అయ్యో 3 రోజులు ఓపిక పడతాం. 3 రోజుల తర్వాత నీ భాగవతం ఏందో, నీ ప్రభుత్వం భాగవతం ఏందో బయటపడుతుంది. ఇక ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రాలంటే అది మేము చేయవలసిన అవసరం లేదు, ఇంకెవరు చేయవలసిన అవసరం లేదు. మీకు మీరే కూలిపోతారు. కుక్కతో దగ్గర పందిరి కూలిపోయినట్టు
మీ పని కూడా గత్యం ఉన్నది. అది గుర్తుపెట్టుకోండి.